అండి అందరికీ ఆనపకాయ పాలు కర్రీ చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా చేసామనుకోండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఆనపకాయ తీసుకుని పైన ఉన్న తొక్క మొత్తం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పాలు వేస్తాం కనుక మనం కారం ఏం వేయవలసిన అవసరం. అందుకే నేను 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, అల్లం ముక్క వేసి కచ్చపచ్చ దంచుకున్నాను. ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని దంచుకుందాము. ఇదంతా దంచుకున్నాక ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటాను నేను. ఇవన్నీ వేగాక మనం ముందు పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాక అది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఆనపకాయ ముక్కలు వేసాక బాగా కలుపుకొని మనం మూత పెట్టేసామనుకోండి. ఒక 5 నిమిషాల మూత పెట్టి ఉంచామనుకోండి. ఆనపకాయ మనకి బాగా మగ్గిపోతుంది, దగ్గర అయిపోయి బాగా మగ్గిపోతుంది. ఆనపకాయ మనకి తొందరగా అయిపోతుందండి. ఆనపకాయని బీరకాయ అయినా మూత పెట్టేసి ఇలా ఉంచేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకున్నాక ఇందులో 1 గ్లాసు పాలు వేసాక ఆనపకాయ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఈ పాలు ఆనపకాయని ఉడకనిద్దాం. 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలుపుకున్నాం అనుకోండి. ఆనపకాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ఆనపకాయ పాలు కర్రీని ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బై బాయ్.